నాకన్నా ముందు అక్క పుట్టింది. అక్క తర్వాత నేను పుట్టాను. అక్క వాడుకునేవే నేను వాడుకోవాలి. నాకు ఎంత పాతవిచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటాను. అక్కకి ఎంత కొత్తవిచ్చినా అక్కకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలని అడుగుతానే ఉంటది. అమ్మ, నాన్న అలానే కొనిపెట్టారు. నాకేమో పాత వాటితో అడ్జస్ట్ అవ్వమన్నారు. అలానే సర్దుకుపోతున్నాను. నేను కొంత పెద్దయిన తర్వాత నాన్నకి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏ పని చేయలేకపోతున్నాడు. ఎక్కువ సంపాదించలేకపోతున్నాడు. అప్పుడు అమ్మ పనికి పోవటం స్టార్ట్ చేసింది. అమ్మ ఎన్ని చూసుకోవాలి, చదివించాలి, డ్రెస్సులు తీసుకోవాలి, బంగారం కొనిపించాలి. ఎవరు ఏం చేసినా అక్క పట్టించుకోదు. అక్క చేయాలనుకున్నది మాత్రం చేస్తా ఉంటుంది. అక్క అడగాలనుకున్నది అడుగుతానే ఉంటుంది. నేను కొంతకాలం తర్వాత పనికి పోవటం స్టార్ట్ చేశాను. చదువు ఆపేశాను. అక్క మాత్రం నేను పనికి పోయినా, అమ్మ పనికి పోయినా ఎవరిని పట్టించుకోదు. తన ప్రపంచం తనదే. తన లోకం తనదే. అమ్మ, నేను పనికి పోతూ అక్కని బాగా చదివించాం. బంగారం కొనిపించాం. బాగా చదువుకున్న అక్క ప్రేమన్నది. తనకిచ్చే పెళ్లి చేశాం. తనకేమో జాబుంది. అక్కకి జాబ్ లేదు. అయినా ఇచ్చి పెళ్లి చేశాం. ప్రేమించుకున్నారు కదా! వాళ్ళే హ్యాపీగా ఉంటారని. కొంతకాలం తర్వాత అక్కకు కూడా జాబొచ్చింది. హ్యాపీగా ఉన్నారు. నేనేమో అక్కకి ఇచ్చిన కట్నం, ఆ డబ్బులు అప్పు తీరేదాకా పెళ్లి చేసుకోకుండా కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకంటే అక్క అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకోవాలి కదా! అమ్మా, నాన్నని బాగా చూసుకోవాలి కదా! అప్పు తీరింది. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. నా భర్త చదువుకున్నాడు. కానీ జాబ్ లేదు. కొంతకాలం తర్వాత నా భర్త బిజినెస్ పెట్టాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అక్క వాళ్ళు భర్తకి వాళ్ళ జాబ్ పోయింది. అక్క కష్టపడుతుంది. నేను అమ్మ కష్టాన్ని చూడలేకపోతున్నాం. కానీ నేనేం చేయలేను. ఎందుకంటే నా భర్తకు తెలియకుండా నేను ఒక్క రూపాయి కూడా ఎవరికివ్వలేను. నా భర్తకి నాకు అంత అండర్‌స్టాండింగ్ ఉంది. భర్తకు తెలిసే ఇస్తాను. భర్తకు తెలిసే వాడుకుంటాను. అందుకే నాకు తెలియకుండా, నా భర్తకు తెలియకుండా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. అక్కకి ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ ప్రేమ ఏంటో అని. కష్టం తన వరకు వచ్చేంత వరకు ఎవరి గురించి పట్టించుకోనక్క, ఇప్పుడు కష్టం తెలిసాక అందరి ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఎవరైనా అంతే. కష్టం తన దగ్గరకొస్తేనే ప్రేమేంటో అర్థమవుతుంది. ఫస్ట్ కష్టపడితేనే తర్వాత సుఖపడతాం. కష్టంలోనే సుఖం ఉంటుంది.